అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె తీవ్రతరం చేస్తామన్నారు ఐటీయూ జిల్లా అధ్యక్షులు అమ్మినాయుడు. శ్రీకాకుళం జిల్లా ఆమథలవలస నియోజకవర్గం పొందూరు మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. దీంతో వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మినాయుడు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో 1000 రూపాయల వేతనం పెంచుతామని చెప్పిన మాట తప్పారన్నారు. సుప్రీంకోర్టు సైతం గ్రాట్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పును గాలికి వదిలేశారన్నారు. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈ రోజుకి 8వ రోజు మేము సమ్మె స్టార్ట్ చేసి సార్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క జిల్లాలోనూ ఆడవాళ్ళము 4 గోళ్ల మధ్యన ఉండవాళ్ళము ఈ రోడ్ల మీదకి వచ్చి నానా రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టమని మేము ఏమైనా లేని అడుగుతున్నామా? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలే నిలబెట్టుకోమని అడుగుతూ ఉన్నాము. ఈరోజు కనీసం ముఖ్యమంత్రి గారు కనీసం ఒక 5 నిమిషాలు మా గురించి ఆలోచించి ఏంటి అసలు ఇది వీళ్ళు అడిగింది న్యాయమైనదే అన్యాయమైనదే, అసలు నేను పాదయాత్రలో ఈ మాట ఇచ్చానా లేదా అని ఆయనే ప్రశ్నించుకొని ఆయనే నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజుకి 8 రోజులని ఏ స్పందన ప్రభుత్వం నుండి లేదు. మేమైతే పోరాటాలలాగా చేస్తూనే ఉన్నాము. మా పిల్లలను వదులుకొని అంగన్వాడీ పిల్లలు ఒకరోజు ఆదివారం సెలవస్తే మా సొంత బిడ్డలు మాకు దూరమైనంత బాధపడే వాళ్ళం మేము. ఈ రోజుకి వారం రోజులని మా అంగన్వాడీ పిల్లలు మాకు కనిపించకపోవడం వల్ల మేము సెంటర్కి రాగానే గుడ్ మార్నింగ్ టీచర్ అని మా పిల్లలు మమ్మల్ని పలకరిస్తుంటే అంతులేని ఆనందంతో ఉప్పొంగిపోయే వాళ్ళం అంగన్వాడీ టీచర్లము, వర్కర్స్, హెల్పర్స్. కానీ ఇప్పుడు వారం రోజులని మా పిల్లలు ఎలా ఉన్నారో, మా అంగన్వాడీ పిల్లలు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ తల్లిలు ఎలా ఉన్నారో, గర్భిణీలు ఎలా ఉన్నారో, బాలింతలు ఎలా ఉన్నారో, వాళ్ళ కష్టసుఖాలకని వాళ్ళ మంచి చెడ్డలకని మేము తెలుసుకోలేకపోతున్నాము. అంగన్వాడీకి హామీ ఇచ్చారు. తెలంగాణ కంటే కనీసం 1000 రూపాయల వేతనాలు అంగన్వాడీలకు పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చి నేటికి 4 సంవత్సరాలు అయినప్పుడు కూడా హామీ నెరవేర్చలేదు. అంగన్వాడీకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళకి గ్రాట్యుటీకి అర్హులు, గ్రాట్యుటీ చెల్లించాలని చెప్పి. అయినప్పుడు కూడా మన రాష్ట్రంలో అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయడం లేదు. అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారులతోనేమో తాళాల బద్దలు కొట్టించడం దుర్మార్గమైన చర్య. వెంటనే తాళాల బద్దలు కొట్టడం ఆపాలి. బొత్స సత్యనారాయణ ప్రకటించారు ఇటువంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి. అయినప్పుడు కూడా దుర్మార్గంగా అంగన్వాడీ సెంటర్లో తాళాల బద్దలు కొడుతూ ఉన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పు గ్రాట్యుటీ అమలు చేయాలి. అంగన్వాడీ కనీస వేతనాలు ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి. 2015 నుంచి పెండింగ్లో టీఏడీఏ బిల్లు ఇవ్వాలి. ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా అంగన్వాడీల సమ్మె పోరాటం ఆగదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం.